హాయ్ గైస్, నేను నిన్న సాయంత్రము టమాటా బజ్జీలు చేసుకున్నానండి. టమాటా బజ్జీలు చేసుకునేదానికని ఒక 4 టమాటాలు తీసుకున్నా, బాగా పండినటివి, బాగుండేటివి. కొంచెమంతా శనగపిండి తీసుకొని దాంట్లోనే కొంచెమంతా సోలా పొడి, ఉప్పు, పసుపు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నా. జీలకర్ర చేత్తో నలుపుకొని వేసేసుకున్నా. వేసి మరీ బజ్జీల మాదిరిగా కాకుండా కొంచెము తిక్కుగా కలుపుకోవాలా. నీళ్ళు కాకుండా కొంచెం తక్కువగా కలుపుకుంటే కనుక బాగా వచ్చాయి ఈ టమాటా బజ్జీలు అనేటివి. తిక్కుగా కలుపుకొని బాగా కలుపుకోవాలి, ఏం బబుల్స్ లేకుండా బాగా కలిపేసుకొని దాంట్లోనే ఈ టమాటాలన్నీ ముంచుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమేనండి. చూడండి, ఇలా అన్నీ 4 టమాటాలు ఒకేసారి వేసేసిన. ఆయిల్ ముందే పెట్టేసినే కాగిందండి. ఇంకా టమాటాలు వేసేసుకుంటానా. ఇలా పట్టుకొని చిన్నగా వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు ఏమన్నా మధ్యలో గ్యాపు అలా వచ్చే కనుక మళ్ళీ వేసేసుకుంటే సరిపోతుంది. బయటికి తీసి మళ్ళీ వేసేసుకుంటే సరిపోద్ది. నేను మీడియం ఫ్లేమ్ పెట్టి కాంచుకున్నానండి ఈ టమాటా బజ్జీలు అనేటివి. అలా చేసే లోపల టమాటా అంతా బాగా ఉడుకుతుంది కదా అని మీడియం ఫ్లేమ్ పెట్టేసిన. 4 చేసిన, ఎక్కువ చేయలేదు. అవే సరిపోతాయి బాగా. చూడండి, ఇలా నూనె అనుకుంటా కాంచుకొని మళ్ళీ నాకు మళ్ళీ కొన్నింటికి బాగా రాలేదని చెప్పేసి మళ్ళీ ముంచుకొని వేసేసుకున్నా. తీసిన తర్వాత ఇదో మళ్ళీ వేసేసుకుంటాను. చూడండి, మళ్ళీ వేసేసుకున్నా. రెండోసారి కూడా మనకు బాగా టమాటాకంతా పట్టకపోతే కనుక రెండోసారి కూడా వేసుకొని కాల్చుకుంటే కనుక సరిపోతుందండి. ఇలా రెండోసారి కూడా వేసి కాల్చుకున్నానండి నేను. అన్ని టమాటాలు అట్నే వేయించుకున్న తర్వాత ఇంకా అన్నీ వేగినాయి. ఇంకా బయటికి తీసేసుకుంటానా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పిండి ఉంటుంది కదా, అవి చిన్న చిన్న ఉండలుగా వేసేసుకున్నా. దీంట్లో స్టఫ్ కోసం పనికొచ్చదని అది చూపెట్టలేదండి నేను. అన్నీ అలా చిన్న వేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా టమాటా ఇలా కోసేసి ఇంకా టమాటా తీసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలాగే తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను దీంట్లోకని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా. కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. కొంచెమంతా కరివేపాకు, కొంచెమంత కొత్తిమీర వేసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. ఈ టమాటాలు కట్ చేసుకొని ఇలా దాంట్లోనే వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తము. ఇలా బాగా కలుపుకొని ఇంకా నేను అవి వేసుకున్న చిన్న అని చెప్పిన కదా, ఇంకా చూడండి ఇలా వేసుకున్న అన్ని చిన్నగా ఆ మిగిలిన శనగపిండితో ఇంకా అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి కూడా వేసి కలిపేసిన తర్వాత కొంచెం అంత ఉప్పు, నా దగ్గర చాట్ మసాలా ఉనింది అది వేసేసుకున్నా. కొంచెం ఉప్పు వేసి చాట్ మసాలా వేసి బాగా కలిపేసుకున్నా. బాగా కలిపేసుకొని ఇంకా ఇదంతా ఆ టమాటాలు బజ్జీలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అంతా స్టఫ్ చేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉన్నాయండి. మామూలు మిరపకాయ బజ్జీల కన్నా ఇవి చాలా బాగున్నాయి. నాకైతే భలే బాగా అనిపించింది. నేను ఎక్కడో చూసి ఇలా కూడా చేసుకుంటారా అనుకున్నా, కానీ నేను చేసి చూసిన తర్వాత చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై